నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 11 టీవీలు, 7 వాషింగ్ మిషన్లు, 8 స్కూటర్లు, ఐఫోన్ కారు స్వాధీనం చేసుకున్నారు. ఎథీరియల్ ఎంపైర్ ఎల్ఎల్పీ సంస్థను నిర్వహిస్తున్న వెంకటేష్ అనే వ్యక్తి మిర్యాలగూడ, వరంగల్, సూర్యాపేట చుట్టుప్రక్కల గ్రామాల్లోని ప్రజలకు ఎక్కువ లాభాలను ఆశచూపి మోసం చేస్తున్నాడు. దాదాపుగా 600 మందిని సంస్థలో చేర్చుకొని ఒక్కొక్కరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశాడు. వెంకటేష్ పై పోలీసులకు ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కస్టమర్స్ కి ఇవ్వటానికి రెడీగా ఉంచినటువంటి చీప్ క్వాలిటీ వాటికి సంబంధించిన మెటీరియల్, దాంతో పాటుగా ఏ కస్టమర్స్ అయితే ఇతను అన్యాయంగా మోసం చేసి అటు ఇటుగా 600 మంది దగ్గర వీళ్ళు ఎన్రోల్మెంట్ దాని కింద ఫీజు తీసుకున్నారో దానికి సంబంధించిన వాషింగ్ మిషన్స్, టీవీలు, తర్వాత కొన్ని స్కూటర్స్, ఎలక్ట్రిక్ స్కూటర్స్, ఇవన్నీ కూడా అటు ఇటుగా ఒక 8.5 lakhs వర్త్ ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. వీటిని కోర్టులో డిపాజిట్ చేసి బాధితులకు చేరేటట్టుగా చూస్తాం. కొత్తగా ఎవరు కూడా దీంట్లో చేరి మోసపోవద్దని పోలీస్ శాఖ తరఫున అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం.